ఓ తాత ఏం చేస్తున్నావే? గోయిందా గోయిందా తులం బంగారం గోయిందా 4000 పింఛని గోయిందా నా ముసల్దాని 2500 గోయిందా రైతు భరోసా గోయిందా 2 లక్షల రూపాయలు గోయిందా మా పేదోళ్ళ బతుకు గోయిందా మా రైతుల బతుకు గోయిందా 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 ఎత్రా ఎత్తు. అగో ఏందే తాత గా ఉసుక మోసుకుంటా పాట పాడుతున్నావు, ఏమైంది నీకు? కొత్తగా అయ్యేది ఏముంటుంది, మా రైతులకు శాతం అయిందే చేస్తానా. సర్కారు వేసే పన్నాగాలకు మాకు ఈ కూలి పనులు దిక్కు కాకుంటే ఇంకేమైతే చెప్పు. ఇగో చీరాల గారు నేను ఇల్లు కట్టుకుంటాను, నాకు ఉసుకంది రావే చిన్న అంటిగా వచ్చిన పట్టువేరా పట్టు సింపు సిమెంట్ బత్త సింపు దీని సింపు. అరే నీ అవ్వ, నిన్ననే కాదే ఉన్న పత్తంతా ఏరి మొత్తం దున్నియాలే పిల్ల అంటివి. ఆ వ్యవసాయం పని ఇచ్చిపెట్టి ఇటుకలు మోయొచ్చిన అంటున్నావేందే? ఏం పత్తేరియా ఏ నుంచి తీసుకొచ్చి పెరడయ్యా, అటు ఊరియా బత్తాలు చక్కగా దొరుకుతలేవా. సర్కారు పంట సాయంగా ఏత్తనన్న రైతు భరోసాను యాళ్లకు ఏత్తలేదా. ఇక నేను ఏం పెట్టి వ్యవసాయం చేయ ఎత్తనని వ్యవసాయం చేయ చెప్పు. అందుకే కూలే దిక్కనిగా కూలికి వచ్చిన మాలుగాల్ప యాయరా సిమెంట్ అంత ఇటాను. అగో పంట వేసిన రైతులందరికీ సర్కారు రైతు భరోసా ఏత్తా అంటుంది కాదే, మళ్ళీ సర్కారుని ఎందుకు బదలాం చేస్తున్నావు చెప్పు. ఈగురం ఈకలేందుకు కూడా వ్యవసాయం గురించి మాట్లాడితే ఒక గిత్తనే ఉంటుంది. అసలు ఈ పంట సాయం అనేది ఎట్లా పుట్టుకొచ్చిందో ఎరికేనానే. కొంతమంది రైతులు భూములు ఉన్నా కూడా పంట వేసేటందుకు పెట్టుబడి లేక భూములను పడా ఉంచుతారు చాలా మంది. అగో అసొంటి భూములను కూడా సాగులోకి తీసుకొచ్చేటందుకు పంట సాయంగా సర్కారు చేసిన ఆలోచనే ఈ రైతు బంధు రైతు భరోసా. ఇప్పుడున్న సర్కారు పంట వేసినాకనే ఆ పంట సాయం చేస్తాము అని అంటే దాని అర్థం ఏందన్నట్టు చెప్పు. ఇక ఎసొంటి ఆలోచన అన్నట్టు నువ్వే చెప్పు. నువ్వే చెప్పంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ అంట. ఎందుకంటే అప్పటి సర్కారు ఈ రైతు బంధు మొదలు పెట్టినప్పటి సందే పంట విస్తీర్ణం పెరిగిందని కమిటీలు కూడా చెప్పినాయి కాబట్టి. మరిగా అంటావు కానీ ఇప్పుడు సర్కారు ఏం చేస్తుందో ఎరికేనా. రైతులు పంట వేసినాకనాట అదేందో ఆకాశంలో తిరిగే మిషన్లు శాటిలైట్ తోటి ఏ రైతు ఏ పంట వేసిండు ఎంత పంట వేసిండు అనేది చూసినాక వాళ్ళకు రైతు భరోసా చేస్తారట. అంటే దీన్ని బట్టి ఏంది, మేము పంటలు వేయం సర్కారు రైతు భరోసా వేయది. ఎప్పటి చిప్ప ఎనుగులు అన్నట్టే ఇంకేమున్నది, రైతు భరోసా గోయిందా.